హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్. ఇవాల్టి వీడియోలో నేను చేయబోయే రెసిపీ పర్ఫెక్ట్ కొలతలతో బూందీ లడ్డూను ఎంతో సాఫ్ట్గా ఎంతో జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ ఎందుకు, బూందీ లడ్డు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా మరి. ఇక్కడ నేను బూందీ ప్రిపరేషన్ కోసం 2 కప్పుల శనగపిండిని తీసుకుంటున్నాను. చూడండి, కరెక్ట్ కొలతలు చెప్తున్నానండి. వీటి ప్రకారమే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, 2 కప్స్ తీసుకున్నాను. ఇందులోనికి కొద్దిగా సాల్ట్ని వేసుకుంటున్నాను. లైట్గా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా వంట సోడాను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని జల్లించుకుందాము. జల్లించిన తర్వాత నేను కొద్దిగా వేడి ఆయిల్ని వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేసిన తర్వాత బాగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా కలిపేసుకోండి. ఎక్కడ క్లమ్స్ రాకూడదండి. బ్యాటర్ మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే చాలండి. మరీ పల్చగా లేకుండా మరీ థిక్గా లేకుండా ఉండాలి. అప్పుడే మనకు బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈలోపు మనము పాకం కోసం మనము షుగర్ని వేసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం పిండిని తీసుకుంటామో సేమ్ అదే కొలతలతో నేను 2 కప్స్ శనగపిండిని తీసుకున్నాను కదా, ఇక్కడ 2 కప్స్ చక్కెరని వేసేసుకుంటున్నాను. టూ కప్స్ షుగర్ వేసాం కాబట్టి 3/4 కప్పు వాటర్ వేస్తే చాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా మనకు తీగ పాకం త్వరగా వచ్చేస్తుంది. చూడండి, 3/4 కప్పు వేస్తున్నాను వాటర్ని. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని తీగపాకం వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ బాగా మనం వేస్తూనే బూందీ పైకి తేలిందంటే ఆయిల్ బాగా వేడెక్కిందని. బయట షాప్లలో ఎక్కడైనా సరే బూందీ మేకర్ దొరుకుతుందండి. నా దగ్గర బూందీ మేకర్ లేదు కాబట్టి నేను ఇక్కడ జాలిగంటని యూజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ చిన్నగా మనం బూందీని వదులుకోవాలండి. చూడండి ఎంత చక్కగా రౌండ్గా వస్తుందో. బూందీని మనం ఎక్కువగా క్రిస్పీగా కాలనివ్వకూడదండి. చూడండి, ఈ విధంగా పట్టుకుంటే ఈ విధంగా కాస్త మెత్తగా ఉంటే చాలు. మరి ఎక్కువగా క్రిస్పీగా కాలనివ్వద్దండి. సేమ్ అదే విధంగా సెకండ్ బ్యాచ్ కింద ఈ విధంగా వేసుకుంటున్నాను. చూడండి, చిన్నగా వేసుకోవాలి. ఈ విధంగా అనుకుంటూ ఉంటే బూందీ చూడండి ఎంత బాగా పొంగుతూ ఉందో. మనం ఎక్కువ కూడా వేయొద్దండి. ఒకదాని మీద ఒకటి పడితే మెత్తగా అయిపోతుంది కదా, కాస్త విడివిడిగానే వేసేసుకోవాలి. బూందీ అంతటిని ఈ విధంగా కాల్చుకున్నానండి. ఇప్పుడు పాకం ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, ఇంకాస్త ఒక 2 మినిట్స్ పెట్టేద్దాము. ఇప్పుడు ఇందులోనికి కొన్ని జీడిపప్పు కిస్మిస్లను వేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి,
తీగపాకం వచ్చేసిందండి. ఇప్పుడు కాస్త పచ్చకర్పూరాన్ని వేసేసుకుంటున్నాను. ఈ విధంగా పచ్చకర్పూరం వేయడం వల్ల లడ్డూకు మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు బూందీని ఈ పాకంలోనికి వేసేసుకుంటున్నాను. బూందీని వేసిన వెంటనే మంటను సిమ్లోనే పెట్టేసి ఒక 2-3 నిమిషాలు వీటిని బాగా సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొద్దిగా చల్లారబెట్టుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో బూందీ. ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా బూందీని మనం పక్కకు తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. కొద్దిగా చల్లారితే బూందీ పాకాన్నంతా బాగా పీల్చేసుకుంటుంది కదా. ఈ విధంగా బూందీని కొద్దిగా మిక్సీ పట్టేసుకొని ఇందులోని కలిపేసుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల మనం లడ్డూ కట్టడానికి చాలా ఈజీ అవుతుందండి. బూందీ చల్లబడక ముందే మనం కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డూలను కట్టుకోవాలి. అప్పుడే లడ్డు బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు లడ్డూలను కట్టుకుందాము. ఫైనల్లీ ఎంతో సాఫ్ట్గా ఎంతో జ్యూసీగా ఉండే బూందీ లడ్డు ప్రిపేర్ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.